సార్ నమస్కారం సార్. నేను బల్కంపేటలో శ్రీ సాయి కార్స్ శ్రీ సాయి కార్స్ అనే ఆఫీస్ని 29 ఏళ్ళు అయింది సార్ నేను పెట్టి. 29 ఏళ్ళ నుంచి కూడా నా కస్టమర్లు కూడా నన్ను చాలా సంతోషించి నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఫైనాన్స్ కూడా నేను మ్యాక్సిమం బ్యాంక్ ఫైనాన్స్ 80-90% చేపిస్తాను. అండ్ బ్యాంకులో ఫైనాన్స్ రాని వాళ్ళకు కూడా 70-80% ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను. నా కస్టమర్ల దయతోటి నా శ్రీ సాయి కార్స్ అనేది 29 ఏళ్ళ నుంచి మంచిగా రన్ అవుతుంది. నేను నెలకు ఈ 15-20 వెహికల్స్ సంతోషంగా అమ్ముకుంటాను. అది నా కస్టమర్ల పుణ్యాననే. నా కస్టమర్లు నన్ను నమ్మినంతసేపు నేను ఈ బిజినెస్ చాలా సంతోషంగా చేయగలను. శ్రీ సాయి కార్స్ అనేది తెలంగాణలో ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు లేరు. ఒక 50% మా కస్టమర్లకు నా ఆఫీసు తెలుసు. అట్లానే ఇప్పుడు మా ఇద్దరు అబ్బాయిలు కూడా 100 ఫీట్ రోడ్ మాదాపూర్లో వెంకటేశ్వర కార్స్ అని నా పెద్ద అబ్బాయి పెట్టుకున్నాడు. నా చిన్న అబ్బాయి శ్రీ సాయి కార్స్ అని అది కూడా 100 ఫీట్ రోడ్లోనే ఉంది. మేము 30 ఇయర్స్ నుంచి మా కస్టమర్లకు మంచి వెహికల్స్ ఇప్పిస్తూ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా మంచిగా బండి ఇప్పించినావు రాములన్న, మేము 4 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇంకోటి కావాలని నా దగ్గరకు వస్తున్నారు. నా సాయి కార్స్ అనే పేరు నాకు ఎంతో సంతోషకమైన విషయము. నా కస్టమర్లకు నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు వరకు కూడా నేను ఏదన్నా డోర్ మారితే కూడా సార్ ఈ కారు డోర్ మారింది సార్, ఇది డిక్కీ మారింది సార్ అని చూపించి నా కస్టమర్కి సంతోషపరిచి అమ్ముతాను. కానీ డోర్ మారితే మారలేదు, నీకు టైర్లు బాగాలేవు, వేసుకున్నాను సార్ అని చెప్తాను. టైర్లు బాగుంటే ఉన్నాయి సార్ అని చెప్తాను. ఇంజన్ వీక్ ఉంటే సార్ 50% ఇంజన్ ఉంది సార్, కొద్ది రోజుల తర్వాత చేసుకున్నాలని మా కస్టమర్లకు నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అదేవిధంగా నా కస్టమర్లు కూడా నన్ను 30 ఏళ్ళ నుంచి నమ్మి ఏ కస్టమర్ కూడా బాధపడినట్టు నా దగ్గరికి వచ్చి సార్ ఈ వెహికల్ బాగాలేదని ఈ రోజు వరకు ఏ కస్టమర్ కూడా వచ్చి నన్ను అడిగింది లేదు. నా కస్టమర్లకు ఉదయపూర్వ నమస్కారాలు. ఇప్పుడు మన సాయి కార్స్లో ఏమేం కార్లు ఉన్నాయో చూసుకుందాము. ఇప్పుడు మన దగ్గర 2 లక్షల నుంచి చాలా చిన్న కార్లు ఉన్నాయి, చాలా పెద్ద కార్లు ఉన్నాయి, ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి, ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి. అన్ని రకాల కార్లు మన సాయి కార్స్లో ఉన్నాయి. దయచేసి మా కస్టమర్లు చూస్తారని నమస్కారం చేస్తున్నాను. టూ 2011 మోడలు స్కార్పియో, సెకండ్ ఓనరు. ఈ వెహికల్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్దే. వెహికల్ అయితే బాగుంది, టచ్అప్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. వెహికల్ చాలా బాగుంది. 2011 మోడలు, 4.5 లక్షలు రేట్ చెప్తున్నాము. కస్టమర్ టు కస్టమరు ఈ వెహికల్ మేము అమ్ముతున్నాము, కమిషన్ తీసుకుంటాము. 7 సీటర్ వెహికల్ సార్ స్కార్పియో. ఇది ఇప్పుడు కూడా బాగుంది, సెకండ్ ఓనరు, 7 సీటరు, చాలా బాగుంటుంది సార్ వెహికల్. స్కార్పియో అనేది 100% మార్కెట్లో మంచి పేరున్న వెహికల్ సార్, చాలా బాగుంది. 2011 మోడలు, 4.5 లక్షలు చెప్తున్నాం సార్. రేట్ పరంగా తగ్గుతుంది, రేట్ 100% తగ్గుతుంది. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిపిస్తాము. వెహికల్ పరంగా ఓకే. రేట్ వచ్చి 4.5 లక్షలు, ఇంకా రేట్ తగ్గుతుంది, నెగోషియబుల్ రేట్. టయోటా ఇన్నోవా ఉందండి నా దగ్గర, 2013 మోడలు, గ్రే కలరు, గేర్ బాక్స్ బాగుంది, ఇంజన్ బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి మనం లాంగ్ వెళ్ళాలంటే ఫ్యామిలీతోటి చాలా బాగుంటుంది. డీజిల్ పరంగా అంటారా 12-13 ఇస్తుంది. కానీ మనకు రోడ్డు పైన టయోటా కంపెనీకి గుడ్ నేమ్ ఉంది. బండి ఎక్కడ ఆగదనేది అందరికీ తెలుసు. కాబట్టి టయోటా ఇన్నోవా మనం లాంగ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాని బిరకు కానీ గేర్ కానీ రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కూడా మనం సడన్లీ బిరక్ కొట్టాలంటే కూడా ఎక్కడ బిరక్ కొడితే అక్కడ 3-4-5-6 ఫీట్ల డిస్టెన్స్లోనే బండి మన కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాలంటే గుడ్ వెహికల్ టయోటా ఇన్నోవా. హైవే మీద ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది అందరికీ తెలిసిందే. టయోటా కంపెనీకి మంచి పేరుంది. ఎక్కడ కూడా బిరక్ ఫెయిల్ అయింది అనేది కానీ అట్లాంటిది కానీ ఎక్కడ చరిత్రలో లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని నేనేందంటే 2013 మోడలు 8,80,000 చెప్తున్నాను. వెహికల్ ఓనర్ వచ్చేసి నాకు పరిచయం ఉన్నాడు. ఓనర్ తోటి మీకు మాట్లాడిపించి మ్యాక్సిమం ఎంత రేటు తగ్గితే అంత మీకు తగ్గించి అమ్ముతాను.
కాబట్టి మీరు ఏంటంటే యాక్సిడెంటల్ పరంగా మేము టోటల్గా చెక్ చేసిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది. వెహికల్ మేము చెప్పిన తర్వాత మీరు కూడా సర్టిఫై చేసుకొని వెహికల్ అప్పుడు మీరు మన ఓనర్ని పిలిపి అని చెప్తే మేము ఓనర్ని పిలిపిస్తాము, మిమ్మల్ని వాళ్ళని కూర్చుని. మేము ఛార్జ్ చేసేది ఏంటంటే జస్ట్ మా ఆఫీస్ కమిషనే మేము ఛార్జ్ చేస్తాం. అంతకుమించి ఎలాంటి ఛార్జీలు జిఎస్టీలు అట్లాంటివి మేము ఏమి కూడా వేయము. మారుతి కంపెనీ అండి, SL6 మోడలు, పెట్రోలు, ZXi ప్లస్, ఆటోమేటిక్, మెరూన్ కలరు, సింగిల్ ఓనరు. వెహికల్ మనం ఎక్కడన్నా తీసుకొని వెళ్తూ ఉన్నాము హైవే పైన అంటే 7 సీటరు ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళొచ్చు. పెట్రోల్ వెహికల్ అసలు మెయింటెనెన్స్ ఉండదు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్. మనం ఎంత దూరం జర్నీ చేసినా కూడా మన కాళ్ళు గుంజడం అనేది ఎలాంటి బాడీ పైన మనకు ట్రైన్ అవ్వదు, చాలా బాగుంటుంది. మార్కెట్ వచ్చేసి ఈ వెహికల్ రేటు 12 లక్షలు చెప్తారు, నేను వచ్చేసి 11 లక్షలు చెప్తున్నా. రేట్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి నేను రేట్ చెప్తున్నాను. మీకు 11 లక్షలు చెప్తున్నాను. ఆ రేటు కూడా మీకు నెగోషియబుల్ రేట్. మీరు వచ్చి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత వెహికల్ మీరు ఓకే అన్నారు, లేదు మీరు తెలిసిన మెకానిక్ తెచ్చి చూపించుకున్నా కూడా మాకు సంతోషమే, షోరూంలో చూపించుకుంటామంటే కూడా మాకు సంతోషమే. కాబట్టి వెహికల్ పరంగా గుడ్ కండిషన్ బాగుంది బండి. ప్రజెంట్ మాత్రం ఎలాంటి రిపేర్ లేదు. మనం హ్యాపీగా ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. పెద్ద వెహికల్ 7 సీటరు. మారుతిలో అందరికీ తెలిసిందే, మారుతి కంపెనీ ఎక్కడికి వెళ్ళినా పల్లెటూరుకి వెళ్ళినా కూడా చిన్న ప్రాబ్లం ఏదన్నా వస్తే సైకిల్ రిపేర్ చేసేవాడు కూడా ప్రాబ్లం ఇది ఉందని మనల్ని సెట్ చేసి పంపించగలడు. మనం ఇంటికి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఏదన్నా మనకు ప్రాబ్లం ఇంకా సెట్ అవ్వలేదంటే మనం వెళ్ళి మెకానిక్ వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. వెహికల్ అనేది బాగుంటుంది. మారుతి కంపెనీ వెహికల్ అండి, బ్రీజా ZXi ప్లస్, గ్రే కలరు, పెట్రోల్ వెహికల్. పెట్రోల్ కూడా మనకు పెద్ద బండి మన 17-18 మైలేజ్ వస్తుందండి. ఎక్కడన్నా లాంగ్ వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఫ్యామిలీతో సంతోషంగా వెళ్ళొచ్చు. పెట్రోల్ వెహికల్ ఏం మెయింటెనెన్స్లు ఉండవి. గ్రే కలర్ బండి. వెహికల్ మోడల్ వచ్చేసి 2021 మోడల్. రేట్ వచ్చేసి 9,50,000 చెప్తున్నాము. నెగోషియబుల్ రేటు కూడా మీరు మార్కెట్లో కూడా చూడండి, ఇదే వెహికల్ మీకు 10 lakhs చెప్తారు. మేమేమంటే ఆల్మోస్ట్ మా కస్టమర్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మేము 950 చెప్తున్నాము. ఈ రేటు కూడా నెగోషియబుల్ రేట్. మీకు వెహికల్ బండి అంతా నచ్చింది ఓకే అనుకుంటే అప్పుడు మేము ఓనర్ని పిలిపిస్తాము, డైరెక్ట్ మీకు ఓనర్కి మాట్లాడిపిస్తాము. రేటును కూడా ఆల్మోస్ట్ అయినంత వరకు నెగోషియేట్ చేయగలం. ఎందుకంటే సార్ ఇప్పుడు కస్టమర్ మాకు ఒక వెహికల్ అమ్ముకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకో వెహికల్ అమ్మనికి 2-3 ఏళ్ళు పడుతుంది. కానీ ఇప్పుడు మేము మీకు మంచి వెహికల్ ఇప్పించాము, మీరు మీ ఫ్రెండో మీ బంధువు ఎవరో వెహికల్ చూస్తారు, అరే బండి ఏడో కొన్నావు బాగుందంటే ఇట్లా శ్రీ సాయి కార్స్ బల్కంపేటలో కొన్నాను, వెహికల్ బాగుంది, నేను లాంగ్ కూడా వెళ్ళి వచ్చాను, మీకు కావాలంటే నేను నెంబర్ ఇస్తాను వెళ్ళి కలవండి, ఇట్లా పరశురాములు గారు అని ఉంటారు అక్కడ అని చెప్పేసి కూడా మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేసే వల్ల కూడా వెహికల్ ఉంటుంది సార్. కాబట్టి వెహికల్ ఏంటంటే సార్ మేము ముందు చెక్ చేసిన తర్వాతనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పగలుగుతున్నాం. మారుతి సియాజ్ అండి, 2015 మోడలు, ZDI ప్లస్, షోరూమ్ ట్రాక్, 1,14,000, గ్రే కలరు, సింగిల్ ఓనరు. షోరూంలో కూడా చెకప్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ 100%, సింగిల్ ఓనరు. ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంది సార్ అంటే మనం హైవే వెళ్ళాము ఫ్యామిలీతో అంటే 22-23 1 లీటర్ డీజిల్ మీకు 100% వస్తుంది. అండ్ మనం రోడ్డు పైన కూడా ఏదో చిన్న ట్రబుల్స్ కూడా ఇవ్వవు. కాబట్టి ఇలా మారుతిలో డీజిల్ వెహికల్కి విపరీతమైన డిమాండ్ ఉంది సార్. మేము ఇవాళ ఈ వెహికల్ మీకు సపోజ్ 6 లక్షలకు అమ్మినాం అంటే మళ్ళీ మీరు సంవత్సరం తిరిగితే కూడా 30-40 వేలు తక్కువకే మళ్ళీ అమ్ముడు పోతుంది సార్. ఎందుకు పోతుందంటే సార్ డీజిల్ 23, 24, 25 కూడా ఇస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు హైవే మీద 22-23 గ్యారంటీకి ఇస్తుందని. మారుతి బెలూనో సార్, 2019 మోడలు. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంది సార్, సింగిల్ ఓనర్ వెహికల్, టైర్లు బాగున్నాయి. బెలూనో వచ్చేసి సార్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక అఫీషియల్ వెహికల్ మాదిరిగా ఉంటుందండి. లేడీస్ జెంట్స్ అందరు నడుపుకుంటున్నారు. దీనికి బెలూనోకి వచ్చేసి సార్ ఆల్మోస్ట్ రిపేర్లు నార్మల్గానే ఉంటాయి, పెద్ద రిపేర్లు ఏం లేవు. మనము
తీసుకున్నాక ఒక 5-10 వేల పనులు ఖచ్చితంగా ఉంటాయి సార్. కొందరు మా ఫీల్డ్లోనే ఏం పని లేదు సార్ అని కూడా కొందరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నేను మాత్రం మా కస్టమర్లకు చిన్న చిన్న పనులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు కొన్ని సీరియస్గా వర్క్ చేయించుకోరు. కాబట్టి బిరక్ లైనర్స్ అని, వైపర్లు బ్లేడ్స్ అని, తర్వాత ఏదన్నా మన పవర్ విండోస్ బటన్స్ అని, తర్వాత ఇప్పుడు లోపల మ్యాటింగ్ అని కొంచెం నల్లబడిపోద్ది. అట్లాంటివన్నీ మనం జనరల్ సర్వీసింగ్ చేసుకొని లోపల మ్యాటింగ్ చేసుకొని నడుపుకోవాల్సి వస్తుంది. ఎవరు కూడా కారు కొన్నాక కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ చేసుకునాలి సార్. హైదరాబాద్లో ఎలాంటి పార్కింగ్ ప్రాబ్లం లేదు. ఉన్న కాడికి ఇప్పుడు బెలూన మంచి పేరున్న సార్ వెహికల్, డీజిల్ వెహికల్ కాబట్టి మనకు సిటీలో 18, 19, 20 ఇస్తుంది. సిటీ బయట 22, 23, 25 కూడా ఇస్తుంది సార్. కాకపోతే ఏమంటే మనకు రోడ్ పైన ఎక్కడన్నా లాంగ్ వెళ్తే కూడా ప్రతి దగ్గరలో మెకానికులు అవైలబుల్ ఉన్నారు సార్. మారుతిలా నార్మల్గా రిపేర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. కాబట్టి మనము ఈరోజు ఉన్న మూమెంట్లో డీజిల్లో మారుతి కంపెనీలో ఏ వెహికల్ కూడా డీజిల్లో మంచి డిమాండ్ ఉంది సార్. మేము కూడా మా కస్టమర్స్కు సార్ ఈ వెహికల్ మనకి ఇంత మైలేజ్ వస్తుంది అని మా కస్టమర్కు నచ్చజెప్పి మేము అమ్ముతున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమంటే డీజిల్ బంద్ అయిన వలన రేట్లు 5 లక్షలకు అమ్మే బండి 6 లక్షలకు పోతున్నాయి. ఇది మనం ఏమంటే సార్ ఎందుకు పోతున్నాయి అని అంటే డీజిల్ వచ్చే వరకు మైలేజ్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్కి డిమాండ్ ఉంది. ఇప్పుడు స్విఫ్ట్ అనుకోండి, ఆ తర్వాత బెలూన్ అనుకోండి, సియాజ్ అనుకోండి, ఎర్టిగా అనుకోండి, ఇట్లాంటి వెహికల్స్ అన్నీ డీజిల్ మారుతి కంపెనీ బంద్ చేసింది. కాబట్టి వీటికి మంచి డిమాండ్ ఉంది సార్. మార్కెట్లో కూడా మంచి పేరు ఉంది. చాలా మంచి రేట్లు అమ్ముడు పోతున్నాయి సార్. కొన్న కస్టమర్లు కూడా ఒక సంవత్సరం తిరిగి బెలూన కారు ఇవాళ నా దగ్గర సపోజ్ 6 లక్షలు పెట్టి కొన్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అమ్మనీకి వస్తే కూడా 550, 560, 570కి అమ్ముడు పోతున్నాయి. ఈ వెహికల్ వచ్చి 2019 మోడల్ బెలూనో జీ డెల్టా సార్. మేము వచ్చేసి 6,50,000 చెప్తున్నాం సార్. నెగోషియబుల్ తగ్గుతుంది. వెహికల్ బాగుంది సార్. సేమ్ మారుతి కంపెనీ అండి. పెట్రోల్ షిఫ్ట్ 2017 మోడలు, 40,000 తిరిగింది. షోరూమ్ ట్రాకు, ఒరిజినల్ పెయింట్లో ఉంది. టైర్లు కూడా మంచిగా ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ వచ్చి సింగిల్ ఓనరు. ప్రజెంట్ అయితే వెహికల్లో పని ఏం లేదు కానీ చిన్న చిన్న పనులు సార్. సపోజ్ బిరక్ లైనర్ అని, సపోజ్ లోపల మ్యాటింగ్ అని, సపోజు వైపర్ బ్లేడ్స్ అని, హెడ్ లైట్స్ అని, ఇట్లాంటివి కొన్ని జనరల్ సర్వీసింగ్ చేసుకున్నారు సార్. ప్రజెంట్ అయితే ఏం పని లేదు. 5 నుంచి 10,000 పని ఖచ్చితంగా ఉంటుంది సార్. మనం కొత్త కారు కొనుక్కుంటేనే సార్ మ్యాటింగ్ అని అదని ఇదని మినిమం 30,000-40,000 అవుతుంది. మనం సెకండ్ హ్యాండ్ కొంటున్నాం కాబట్టి ఒక 10,000 పెట్టుకుంటే సరిపోతుంది సార్. ఇంకా షిఫ్ట్కి వచ్చేవరకు ఎట్లా ఉంది సార్ అంటే ఇవాళ రేపు కొందరు కొనుక్కొని సెల్ఫ్ డ్రైవింగ్ కూడా సప్లై చేసుకుంటున్నారు సార్. పర్ డే వచ్చి 2,000, 1,500కు కూడా ఇచ్చుకుంటున్నారు సార్. కాబట్టి షిఫ్ట్లో ఇవాళ మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు కొందరు పని ఏం లేదు 2 రోజులు ఉందంటే ఎవరికో ఒకరికి సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఇస్తున్నారు సార్. అట్లా వాళ్ళకి ఏదో ఇన్కమ్ కూడా పెరుగుతుంది. నెలకు ఒక 10-15 వేలు కూడా సంపాదించుకోగలుగుతున్నారు సార్. ఇది 2017 మోడలు, 40,000 తిరిగింది. బండి గుడ్ కండిషన్ ఉంది సార్. సింగిల్ ఓనర్ వెహికల్. 5,50,000 చెప్తున్నా సార్. వెహికల్ పరంగా మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. చిన్న చిన్నయే బిరక్ లైనర్స్ అని, జనరల్ సర్వీసింగ్ అని, ఆయిల్ అని, అవి అని ఇవి అని ఏదైనా కానీ ఒక 10,000 రూపాయల పని ఖచ్చితంగా ఉంటుంది సార్. లేదని నేను చెప్పను. ఆయిల్ చేంజింగ్ అదే మనకు ఒక 3,000 అవుతుంది. బిరక్ లైనర్స్ అవి మార్పిస్తాయి ఒక 2,000 అవుతాయి. హెడ్ లైట్ మార్పిస్తే 1,000-1,500 అవుతాయి. ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు ఉంటాయి సార్. కాబట్టి వెహికల్ పరంగా మీకు చాలా బాగుంది. మన టయోటా ఇతిహాస్ అండి. వైట్ కలర్ వెహికల్, 2014 మోడలు, డీజిల్ సార్ ఈ వెహికల్. ఇది వచ్చి ఏమంటే సార్ మనకు డిక్కీలో చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది సార్. డిక్కీలో మనం ఒక మినిమం 4 to 5 బ్రీఫ్ కేసులు కూడా పెట్టుకోవచ్చు సార్. మనకు లోపల సీటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ సీటింగ్ ఉంటుంది సార్. ఎంత దూరం వెళ్ళినా కూడా అలసిపోయినట్టుగా ఉండదు.
ఇంకోటి ఏం సార్ అంటే టయోటా అనేదానికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది సార్. ఇప్పుడు మనం ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. 6 లక్షలు 7 లక్షలు తిరిగే బండ్లు ఏ కంపెనీలో లేవు సార్. ఒక టయోటా కంపెనీలోనే 6 lakhs 7 lakhs 8 lakhs తిరిగినాయి మేము అమ్మిన బండ్లే ఉన్నాయి సార్. కాబట్టి ఇతిహాస్ అనేది చాలా ఉన్నతమైన వెహికల్ సార్. డీజిల్ వచ్చేసి మనకు 1 లీటరు 25 కిలోమీటర్లు వస్తుంది. దీనికి ఏం సార్ అంటే చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి. కొంచెం వీల్ అలైజ్మెంటు కొంచెం రాంగ్ ఉంది. వీల్ అలైజ్మెంట్ ఒకటి చేసుకున్నాలా సార్. చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి, చేసుకున్నాలా. అండ్ సీట్ కవర్లు కూడా జర వీక్ ఉన్నాయి సార్, సీట్ కవర్ చేసుకున్నాలి. ఇంకోటి ఏం సార్ అంటే జస్ట్ సస్పెన్షన్ కూడా లైట్గా సౌండ్ ఉంది సార్. ఆ సస్పెన్షన్ ఒకటి చేసుకున్నాలి. మీకు 10-15 వేల రూపాయల దాకా వర్క్ ఉండొచ్చండి. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్ సార్. సార్ ఇది మన నిసాన్ సన్నీ సార్. నిసాన్ సన్నీ అనే వరకు ఏం సార్ అంటే అరే మహేంద్ర కంపెనీ కొంచెం ఎక్కువ రిపేర్స్ వస్తాయి బాబు అని మా కస్టమర్లే మాకు చెప్తుంటారు, మేము వింటాము. కాకపోతే ఏమంటే సార్ ఇప్పుడు ఒకప్పుడు మహేంద్ర కంపెనీ వేరు, ఇప్పుడు మహేంద్ర కంపెనీ వేరు సార్. ఒకప్పుడు అంటే సార్ అది అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకుండే, ఇప్పుడు మంచి టెక్నాలజీ వచ్చింది సార్. సన్నీ అనేది సార్ మనం హైదరాబాద్లో కూడా ఏమి ఇబ్బంది లేదు సార్. హైవే మాత్రం సార్ బ్యూటిఫుల్ డ్రైవింగ్ ఉంటుంది సార్. హైవే మీద మాత్రం మనం ఎలా నడుపుకున్నా బండి పల్టివాడే అవకాశాలు ఉన్నాయి సార్. మనకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం నార్మల్కి వచ్చింది సార్. మెయింటెనెన్స్లో ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడైతే నార్మల్కి వచ్చింది. మైలేజ్ కూడా మనకు బ్యూటిఫుల్ మైలేజ్ ఇస్తుంది సార్. మెకానికల్ పరంగా వచ్చేవరకు ఏం సార్ అంటే ఇప్పుడు మారుతి కంపెనీలకు మనం 100 కిలోమీటర్లు పోతే 2 మెకానిక్ షాపులు ఉంటాయి. మనం నిసాన్ సన్నీ అనే వరకు సార్ 100 కిలోమీటర్లకు ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. కాబట్టి కొంచెం మెకానిక్లు అనేది కొంచెం తక్కువ ఉన్నారు సార్. కానీ మనకు రోడ్డు పైన అయితే మా కస్టమర్లు తీసుకెళ్ళి ఆ ఇబ్బంది వస్తుందండి, రోడ్డు మీద చాలా మంచి డ్రైవింగ్ ఉందనే చెప్పిండ్రు. కానీ నేను సపోజ్ ఒక 30-40 వెహికల్ నిసాన్ సన్నీలు అమ్మినా సార్. నాకు ఎవరైతే కస్టమర్లు కంప్లైంట్ అయితే చేయలేదు సార్. వెహికల్ పరంగా బాగుంది. ఇది వచ్చేసి సార్ లైట్గా సస్పెన్షన్ పని ఒకటి ఉంది సార్. ఇంజన్ది ఒక పైపు సార్, అదొక చిన్న పైప్ ఒకటి వేసుకున్నాలే. జస్ట్ సస్పెన్షన్ పని చేసుకున్నాలే. ఇంజన్ది ఒక పైప్ పోయింది, ఆ పైప్ ఒకటి వేసుకున్నాలా. దానికి ఒక బేరింగ్ కూడా పోయింది సార్, అది బేరింగ్ ఒకటి వేసుకున్నాలి. తర్వాత మల్గేట్ లబ్బర్స్ వేసుకున్నాలే. సస్పెన్షన్ కూడా లైట్గా వీక్ ఉంది సార్, చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం డోర్లు కూడా సెట్ చేసుకున్నాలి సార్, కొంచెం డోర్ సౌండ్ వస్తుంది. ఈ వెహికల్ వచ్చి 2013 మోడల్ సార్. నేను వచ్చేసి 3,80,000 చెప్తున్నా సార్. డీజిల్ వెహికల్ అండి. వర్షన్ వచ్చి ఎక్సెల్ అండి. ఇది న్యూ వెహికల్ వచ్చి 10 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఇది మన వెహికల్ వచ్చి టయోటా లీవా అండి, 2015 మోడలు. జీడీ 84,000 తిరిగింది. 5,30,000 చెప్తున్నాము. చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 90% షోరూమ్ ట్రాకు. వైట్ కలరు వెహికల్, గుడ్ కండిషన్ అండి. ఈ మైలేజ్ పరంగా చూసుకుంటే స్విఫ్ట్ కంటే ఎక్కువ ఇస్తుందండి. 1 లీటర్ డీజిల్ వచ్చేసి 25 కిలోమీటర్లు ఇస్తుంది సార్. మెయింటెనెన్స్ పరంగా వచ్చే వరకు 0 మెయింటెనెన్స్ సార్. టైర్లు అరిగిపోతేనే టైర్లు వేసుకున్నాలి. నెక్స్ట్ బ్యాటరీ ఎప్పుడన్నా డెడ్ అయిపోతే కొత్త బ్యాటరీ వేసుకున్నాలి సార్. వెహికల్ పరంగా వెరీ గుడ్ కండిషన్ వెహికల్. వైట్ కలర్ బండి, ఇది చాలా బాగుందండి. మీకు వచ్చేసి సార్ ఇది ఇందులో ఎలాంటి రిపేర్స్ ఏం లేవు సార్. జస్ట్ ఆయిల్ చేంజింగ్, జనరల్ సర్వీసింగ్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. టైర్లు వచ్చేసి మీకు ఒక 50% ఉన్నాయి సార్. ఇంకొక 20-25% మనము తిరగవచ్చు. ఏమంటే సార్ లీవ్ అనేది చాలా మంచి వెహికల్ సార్. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కొనుక్కుంటారు. ఇది పేర్ వెహికల్ కింద పెట్టుకుంటారు. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు సార్. ప్రజెంట్ మీరు ఒక 20,000 తిరిగి టైర్లు వేసుకోవడం తప్పితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చిన్న చిన్న గీతలు కూడా ఏం లేవు సార్. గుడ్ కండిషన్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. 5,30,000 రేట్ చెప్తున్నాం సార్, నెగోషియబుల్. మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత మనం ఓనర్ని పిలిపించి ఫేస్ టు ఫేస్ కూర్చునేసి డీల్ చేస్తాం సార్. జస్ట్ మా ఆఫీస్ కమిషన్ ఉంటుంది. మన వెహికల్ సార్ ఇది. అంటే మన డాక్టర్ గారిది. మనకు ఒక 20-30 years పరిచయం సార్.
మారుతి 800 సార్. ఇది మోడల్ వచ్చేసి 1997 సార్. మళ్ళీ సెకండ్ టైం ఫిట్నెస్ అయింది సార్. మళ్ళీ ఒక 5 సంవత్సరాల వరకు మనం గవర్నమెంట్కి ఏం కట్టవలసిన అవసరం లేదు సార్. 40,000 తిరిగింది సార్. సింగిల్ ఓనర్ సార్, సిల్వర్ కలర్ సార్. రేట్ వచ్చేసి 95,000 చెప్తున్నాను సార్. ఇది ఒరిజినల్గా చెప్పాలంటే సార్ యాంటిక్ పీస్ ఇది. అంటే మనం పేరుగా ఇంట్లో పెట్టుకొని మనకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అట్లా సరదా తిరగాలనిపించడంలే ఈ వెహికల్ కొనుక్కోగలరు సార్. ఎందుకంటే మీకు మారుతి గురించి నేను చెప్పవలసిన అక్కర్లేదు సార్, ఇది అందరికీ తెలుసు. టోటల్గా ఒరిజినల్ పెయింట్ సార్. వెహికల్ వచ్చేసి 4 సీల్ టైర్స్, 100% షోరూమ్ ట్రాక్. వెహికల్స్లో వచ్చి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఎలాంటి రిపేర్ లేదు సార్. మీకు వెహికల్ గుడ్ కండిషన్ వెహికల్ సార్, చాలా బాగుంటుంది. చిన్న చిన్న గీతలు కూడా ఏం లేవు సార్. ఇది జస్ట్ ఏమంటే సార్, మనము 2 వీలరు వాడాలనుకుంటే ఈ బండి 2 వీలర్ ఇంట్లో పెట్టి ఈ వెహికల్ పైన తిరగవచ్చు సార్. మనం రోజు ఒక 300-400 పెట్రోల్ పోసుకుంటే మనం కావాల్సినంత తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్. 2 వీలర్ కంటే బెస్ట్ వెహికల్ సార్. మనకు 5 కూర్చొని వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్. ఇంత చిన్న వెహికల్ తిరుపతికి వెళ్ళదేమో అని అనుకుంటారు మన కస్టమర్లు, కానీ సార్ ఇది ఎక్కడైనా తిరిగి రావచ్చు. చాలా బాగుంది, చాలా మంచి వెహికల్ సార్. ఈ కార్ అనుకోకుండా యాంటిక్ పీస్ అని కొనుక్కుంటే బాగుంటుంది సార్. సార్ ఇది వచ్చేసి 95,000 చెప్తున్నాను సార్. జస్ట్ నెగోషియబుల్ ఉంటుంది సార్. వెహికల్ వచ్చేసి 2014 మోడల్ సార్. ఫోర్స్ వర్షన్ అండి. ఫోర్స్ వర్షను పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉండవు సార్ ఇందులో. ఇది వచ్చి మాన్యువల్ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చి ఫస్ట్ ఢిల్లీ వెహికల్ సార్. ఇది ఢిల్లీలో ఉన్నది. ఒక అతడు ఢిల్లీకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు సార్. ఇక్కడ మన తెలంగాణలో లైఫ్ ట్యాక్స్ కట్టి మళ్ళీ తెలంగాణ నెంబర్ వేసుకున్నాడు సార్. ఈ వెహికల్కి వచ్చేసి సార్ చిన్న చిన్న పనులు ఉన్నాయి సార్. మినిమం 15,000 నుంచి 20,000 రూపాయల పనులు ఉన్నాయి సార్. ఆ పనులన్నీ చేసుకుంటే మాత్రం గుడ్ వెహికల్ సార్. ఇదే 2014 మన హైదరాబాద్ బండి కొనాలంటే మినిమం 4 లక్షలు ఉంటుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి మేము 3,30,000 చెప్తున్నాం సార్. వెహికల్ పెయింట్ పరంగా వచ్చేసి పర్లేదు సార్, ఒక 10% అట్లా టచ్అప్లు అయింది. వెహికల్ బాగుంది సార్, కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి సార్. సస్పెన్షన్ అని అదని ఉంది సార్. వెహికల్ ప్రజెంట్ మనం చెప్పడం ఏంటి సార్ అంటే 3,30,000 చెప్తున్నాం సార్. మన హైదరాబాద్ వెహికల్కి ఈ వెహికల్కి 1,00,000 రూపాయలు తక్కువ సార్. మీరు చెక్ చేసుకొని మీ మెకానిక్ కూడా ఎవరన్నా ఉంటే చూసుకొని కొనుక్కోవచ్చు సార్. సార్ ఇది i10 గ్రాండ్ అండి. మోడల్ వచ్చేసి 2014 మోడల్ సార్. ఫోర్స్ వర్షన్ సార్. పుష్ బటన్ స్టార్టు, 4 పవర్ విండోసు. వెహికల్ గుడ్ కండిషన్ సార్. ఒరిజినల్ పెయింట్లో ఉంది. టైర్లు బాగున్నవి. సింగిల్ ఓనర్ వెహికల్, 100% షోరూమ్ ట్రాక్ సార్. గేర్ బాక్స్ బాగుంది, ఇంజన్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, సీట్ కవర్స్ బాగున్నాయి. వెహికల్ పరంగా వెరీ గుడ్ కండిషన్ సార్. జస్ట్ మనం జనరల్ సర్వీసింగ్ చేసుకొని తిరగడమే సార్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ సార్. ఆటోమేటిక్ అంటే మనం అందరు నడుపుకోవచ్చు సార్. ఈ వెహికల్ ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. మైలేజ్ పరంగా వచ్చి మీకు సిటీలో 15-16 ఇస్తుంది సార్. సిటీ బయటికి వెళ్తే మినిమం 18-19 అయితే ఇస్తుంది సార్. రిపేర్ పరంగా మార్కెట్లో కూడా ఏముండదు సార్. అన్ని జాగాల్లో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. i10 గ్రాండ్ మంచి సక్సెస్ఫుల్ వెహికల్ సార్. లేడీస్కి అయితే బ్యూటిఫుల్ ఉంటుంది సార్ వెహికల్. ఎవరమైనా ఈ రోజున్న ట్రాఫిక్లో మాన్యువల్ నడుపుకోవడం అయితే కొంచెం ఏజ్ పరంగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇంకా రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో ఆటోమేటిక్ వెహికల్సే ఎక్కువ వస్తాయి సార్. వెహికల్ చాలా బాగుంది. ఈ వెహికల్ రేట్ వచ్చి సార్ 5,10,000 చెప్తున్నాను సార్. ఇది ఒక ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళ సార్. బ్యాటరీలు తయారు చేసే కంపెనీ వాళ్ళ సార్. వెహికల్ సింగిల్ ఓనరు, చాలా బాగుంది. ఎక్కడేం డోర్లు కానీ డిక్కీలు కానీ మారవడం లేదు. ఇంజన్ కూడా సీల్డ్ సార్. గేర్ బాక్స్ కూడా సీల్డ్ ఉంది. రేటు పరంగా వచ్చి సార్ 5,10,000 చెప్తున్నాము. మనము మీకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారంటే మీరు ఓకే అనుకుంటే అప్పుడు మేము ఓనర్ని పిలిపించి మాట్లాడతాము. లేదు అంటే ఫోన్లో మాట్లాడిపిస్తాం సార్. మేము ఆఫీస్ కమిషన్ ఛార్జ్ చేస్తాం సార్. సార్ ఈ వెహికల్ వచ్చి రెనాల్ట్ క్రెడ్ సార్. ఇది RXT వర్షన్ సార్. 2016 మోడలు,
పెట్రోలు 72,000 తిరిగింది. బాడీ పరంగా గుడ్ సార్, ఏం చేంజెస్ అయితే ఏం అవ్వలేదు. ఇంజన్ బాగుంది, గేర్ బాక్స్ బాగుంది, సీట్ కవర్లు బాగున్నాయి, టైర్లు కూడా 4 సీల్ టైర్స్ ఉన్నాయి సార్. జస్ట్ జనరల్ సర్వీస్ చేసుకొని తిరగడమే సార్. ఇది వచ్చేసి సార్ మనం ఎంత చిన్న గల్లీలలో కూడా తిరగవచ్చు సార్. వెహికల్ వచ్చి ఏసీ బాగుంటుంది, అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి సార్. మనం ఎక్కడైనా తిరగవచ్చు, అవుట్లో వెళ్ళొచ్చు. సిటీలో అయితే చిన్న చిన్న గల్లీలలో కూడా తిరుగుతుంది సార్. ఒరిజినల్ పెయింట్లో ఉంది సార్. వెహికల్ వచ్చి గుడ్ కండిషన్ సార్. సస్పెన్షన్ ఓకే, ఇంజన్ ఓకే, గేర్ బాక్స్ కూడా ఓకే సార్. పవర్ విండోస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. హెడ్ లైట్స్ అన్నీ బాగున్నాయి సార్. వెహికల్ వచ్చి సార్ ఇది 3,30,000 చెప్తున్నా సార్. నెగోషియబుల్ ప్రైజు. మీకు వెహికల్ నచ్చిందంటే మీరు మా ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుంటే వెహికల్ నచ్చింది, మేము ఓనర్ని పిలిపించి మీ ముందు కూర్చుని ఫేస్ టు ఫేస్ డీల్ చేస్తాం సార్. మేము ఛార్జ్ చేసేది జస్ట్ ఆఫీస్ కమిషన్ మాత్రమే సార్. వెహికల్ పరంగా గుడ్ కండిషన్స్.